అయ్యా అయ్యా కాసాగలే బాబు కాసాగలే. చూడు బాబు, రాజమండ్రికి బయలుదేరాం, అదేంటో అర్జెంట్ గా ఆగిపోయింది. మా అదృష్టం కొద్ది నువ్వు ఎదురయ్యావు. కాస్త నీ చేయి పట్టించాలి, మళ్ళీ మామూలుగా పరిగెడుతుంది. ప్లీజ్ ప్లీజ్. సరే. మొత్తానికి మొనగాడవయ్యా నువ్వు కార్ల డాక్టరు. రామాపురం రాయుని కాకుండా చేశావు, నెక్కొండ నాగుల్ని మక్కిలు ఎరగదన్నావు. మొత్తం మీద మీ మామగారు అనుకున్న సంబంధం లేకుండా చెడగొట్టేశావు. ఎక్కడో ఉన్న రాయుడి సంబంధం చెడగొట్టడం గొప్ప కాదు, మంజుకి మన ఊరు సంబంధం, అది నా కొడుకుతో ఖాయం చేస్తున్నాను. అప్పుడేం చేస్తాడు? పక్క ఊరోడు కాబట్టి రాయుణ్ణి కాకుండా సరిపెట్టాను. అదే ఈ ఊరి వాడెవడైనా మంజు జోలికొస్తే నరికి ముక్కలు చేస్తాను. నన్నే నువ్వు? ఇప్పుడే పాడైన నీ బండిని రిపేర్ చేశాను. ఎక్కువగా మాట్లాడావంటే సరిగ్గా ఉన్న నీ బాడీని రిపేర్ వచ్చేటట్టు చేస్తాను. వెళ్ళ. అమ్మాయ్యా, నేను చెప్పాల్సిన బాగుందండి. అదేంటి? అందుకే ఒకటి మాటలతో వదిలిపెట్టాడు, లేకపోతే ఈ పాటి మీ పని డంపుడమా. రండి బాబు, రాజమండ్రి వెళదాం. ఇదిగో కొత్త బాయ్, ఉండు. ఏంటి? ఏం లేదు, ఊరికి కొత్తవాడివి అయినా చిత్రమైన పనులెన్నో చేస్తున్నావు. స్కూల్లో మా ప్యాకెట్ లేకుండా చేశావు. పిచ్చినాలని కూతురు పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నావు. అన్నిటినీ మించి ఆ కాళ్ళ డాక్టర్ని ప్రాణాలు తెగించి కాపాడావు. ఇంతకీ నువ్వెవరు? నేనా? వర్తమానం సూదిలో గతం దారం ఎక్కించాలనుకుంటున్న వాడిని. జరిగిపోయింది తిరిగి సృష్టించలేకపోయినా జరిగిపోయింది కాకూడదని తీర్మానించుకున్నవాడిని. పేరు సింపుల్ గా రాజేష్. ఒకప్పుడు మీ అయ్యగారి చేతుల్లో దారుణంగా బలైపోయిన విజయలక్ష్మి టీచర్ తమ్ముణ్ణి. విజయలక్ష్మి తమ్ముడుగా? నేను విజయలక్ష్మి తమ్ముడు అనగానే ఆ కనకాచారి గారి ముఖంలో రక్తం తుక్కలేదు. అంటే మీ నాన్నగారి గ్యాంగ్ లో అందరికీ ఈ విషయం తెలుసు అన్నమాట. నేను ఒక ఛాన్స్ తీసుకుంటాను. ఛాన్సా? ఎవరితో? గంగాధరంతో. కలవరమ్మాయే మదిలో నా ఏరా చుంచుం, చాలా హుషారుగా వస్తున్నావు. ఏం లేదు బాబాయ్, నా చిట్టికి తలడెండ నింపాలని తాజా మలుపులు వేస్తున్నాను. నువ్వు బ్రతుకుంటే కదరా చిట్టితల్లో పూలెట్టేది. ఈ గుండు నీ గుండెల్లో దూరేలోగా ఆఖరిసారి నా చిట్టిని తెలుసుకో. పగటేశాలడా, ఇప్పుడిప్పుడే నా చిట్టికి నా మీద దయగలుగుతుందిరా. దయచేసి నన్ను వదిలేయరా, నీకు దండం పెడతాను. చిట్టి నీకు కాదురా, తొట్టి నాకు దక్కాలి. నువ్వు మాత్రం చిట్టి 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 నువ్వు అరిచి గీ పెట్టిన లాభం లేదురా. దుర్మార్గుడా, ఎప్పుడో నువ్వంటే ఇష్టపడ్డానని నాలో ఉన్న బలహీనతను రెచ్చగొట్టి అభంశుభం తెలియని నా భర్తని చంపుదామనుకున్నావా? ఈ పాపంలో నాకు భాగం ఉంది. ముందు నిన్ను చంపే తర్వాత నేను చేస్తాను. ఏ, నేను చావలేదని ఆశ్చర్యంగా ఉందా? నేను మీ ఆయన్ని కలిసిన అతను ఇలాగే నవ్వేవాడు. చూడు చిట్టి, మొదటిసారిగా మీ ఆయన్ని చంపడానికి పాలల్లో విషం కలిపిచ్చినప్పుడే నీకు తెలియకుండానే నీలో మీ ఆయనపై ప్రేమ కలిగింది. అదే ప్రేమ ఈ రోజు నా ప్రాణాలు తీయడానికి కూడా నీకు ధైర్యాన్నిచ్చింది. ఎన్నాళ్ల తర్వాత మీ ఊరిళ్ళిన నాకు మీరిద్దరూ సెటప్ గా కాపురం చేయకపోవడానికి కారణం వీడి గెటప్ అని మీ అమ్మ చెప్పింది. విడివిడిగా ఉంటున్న మీ ఇద్దరిని కలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను కలిపిన విషయం చక్కెర పొడి, ఆ పాము రబ్బర్ది, నీ చేతిలో ఉన్న పిస్తోలు నకిలీ. అవే మిమ్మల్ని ఒక్కటి చేసి. చిట్టి, మనిషి ఎలా ఉన్నాడన్నది ముఖ్యం కాదు, ఎలాంటి వాడన్నది ముఖ్యం. ఇన్నాళ్లకు నువ్వు ఆ విషయాన్ని తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక నీ కాపురానికి డోకాలేదు. నాకు 10 గంటలకు ట్రైన్ ఉంది, వస్తాను. మావయ్య, నా తొందరపాటుకు నన్ను క్షమించు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బాబాయ్, అతని అంటే దేవుడు లాంటి వాడని చెప్తే విన్నా. అదేంటో ఇప్పుడు నీలో ప్రత్యక్షంగా చూశాను. నీకు నో మై సన్, నీకు యవ్వనం వచ్చి 7 ఏళ్ళైంది, పెళ్ళై 2 ఏళ్ళైంది. ఇక ఆలస్యం చేయకు, లోపలికి వెళ్ళండి. వస్తాను. చిట్టి, ఇదిగో పూలు. ఇక మన బ్రతుకు పన్నీటి తల్లే. డాడీ డాడీ, ఈ రోజు మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. నమస్తే. ఏంటమ్మో శోభనాద్రి కూతురా, మా వాడితో కలిసిరా మా ఇంటి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమే ఉందండి. అసలు ఏనాటికైనా ఈ ఇంటికి పర్మనెంట్ గా వచ్చారనుకుంటున్న దాన్నేగా. ఏంటి, నాతో వేళకోళం ఆడుతున్నావా? మీతో వేళకోవడం ఏమిటండి మావయ్య గారు? మనోజ్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటే ఆ గంగాధరంతో వియ్యం ఏంటని
కసురుకుంటున్నాడండి మా నాన్న. అంతగా ఈ గంగాధర నా ప్రెసిడెంట్ లాగాను కనకాచార్య లాగాను అనుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్నకు బుద్ధి రాలేదన్నమాట. రాలేదండి. పైగా ఆ కళ్యాణ్ మొన్న మిమ్మల్ని బెదిరించాటగా. అతను ఎప్పటికైనా మీ భర్తం పడతాడులే అంటున్నాడు. ఏంటి నా భర్తం పడతాడా? అసలు ఆ కళ్యాణ్కి అతని తండ్రి ఆచూకీ విషయం చెప్పానంటే ఎవరు భర్తం పడతాడో చూడమను. కళ్యాణ్ తండ్రి ఆచూకీ విషయం మా నాన్నకు తెలుసా? తన సొంత చెల్లెలి భర్త విషయం తెలుసుండి ఆమెను అలా ఉంచాడంటే మా నాన్న ఎంత దుర్మార్గుడో ఇప్పుడు అర్థం అవుతుంది. దుర్మార్గం మేము చేస్తాం, కానీ మా కొద్ది గొప్ప మానవత్వం ఉంది. అయితే మీ నాన్న మాత్రం అసలు మానవత్వం ఉండే నేరం అనుకుంటాడు. అసలు కళ్యాణ్ నాన్న విషయంలో ఏం జరిగింది మావయ్య? చెబుతాను. పసితనంలోనే తల్లిని కోల్పోయిన మనోజ్ కోసం ఈ ఊరు స్కూల్లోనే టీచర్ గా పనిచేసిన విజయలక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఈజీగా ఉంటదని మంచం దగ్గరే కూర్చున్నావా పంతులమ్మ? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? పగలు పాఠాలు చెప్పి అలిచిపోయిన పంతులమ్మకి రాత్రిపూట కాస్త వినోదం ఇద్దామని. శోభరాత్రి, నీ దురాగతలకు తలవొగ్గి ఈ ఊరి ఆడవాళ్ళ నన్ను అనుకోకు. నా జోలికి వచ్చావంటే నీ మర్యాద దక్కదు. పనికిరాని మర్యాద దక్కపోయినా పర్వాలేదు పంతులమ్మ. ఏది దక్కించుకోవాలో అదే దక్కించుకుంటారా? అలిచిపోకే, సరసానికి ఇబ్బంది అయిపోద్ది. ఎవరో హెడ్ మాస్టరా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడ ఎందుకున్నావురా? బుద్ధిగా నచ్చ చెప్పి సెటప్ చేద్దామని వచ్చాను. కానీ ఆ పంతులమ్మ కొంచెం బెట్టి చేసింది, అందుకే చిన్న సైజు రేప్ చేశాను. ఒరే దౌర్భాగ్యుడా, ఎక్కడి నుంచో వచ్చి బుద్ధిగా తన ఉద్యోగం చేసుకుంటున్న అమాయకురాల్ని ఎవ్వరూ లేరు కదా అని అన్యాయం చేస్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తా. హెడ్ మాస్టర్, నా జోలికి వచ్చావో నీ ప్రాణానికి గ్యారంటీ ఉన్నా, అది లెక్క. అంగబలము అర్ధబలము ఉన్నాయి కదా అని నువ్వేం చేసినా చెల్లుతుందనుకోకు. ఇవాళ నీ అక్రమాలకు అడ్డుకట్టు వేస్తా. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తా. ఆగా, అదే పనిగా పోలీసులు పోలీసులు అంటున్నావు. ఆ మాట మానతావా? మానవా? మానను. నా తోటి ఉద్యోగి మీద అఘాయిత్యం చేసి నేను వదిలేది లేదురా. అలాగా? వీడు ఆ పోలీసులు అన్న మాట మానిన దాకా మన వాళ్ళ దగ్గర బంధించండి రా. ఒరే శోభనాద్రి, నన్ను బంధించగలవేమో కానీ నిజాన్ని బంధించలేవురా, గుర్తుంచుకో. మా వారెక్కడా? నాకేం తెలుసు? సొంత అన్నవయ్యుండి చెల్లెలతోనే అబద్ధం చెప్తున్నావా? అగో, నిజం చెప్తే నీరస పడిపోతామని అబద్ధం చెప్పాను కానీ నేనేం పిరికివాడినే కాదు. మీ ఆయన నేనే దాచాను. రాజావా? మీ బావగారిని కూడా చూడకుండా? ఎవరే బావా? నా సొంత విషయాల్లో వద్దురా బాబు అంటే జోక్యం చేసుకున్నాడు బావా. సొంత బావమర్దిని నన్నే పోలీసులు పట్టిస్తున్నాడు బావా. ఎవడే బావా? దుర్మార్గుడా, ఈ పాపాన్ని ప్రతిఘటించారని ఆయనకి అపకారం చేస్తావా? నీ మొగుడని వాడి ప్రాణాలు తీయని సంతోషించు. వాడు మనసు మార్చుకొని నా కాళ్ళు పట్టుకున్న రోజు మళ్ళీ తిరిగి నీకు అప్పచెప్తాను. ఈ లోగా ఎవరికైనా చెప్పావో నీ మొగుడే కాదు, నీ కొడుకును కూడా నీకు దక్కకుండా చేస్తాను. ఒరే పాపి, నాన్న ఏడి అని కళ్యాణ్ అడిగితే ఏం చెప్పనురా? గోదాట్లో మునిగి చచ్చిపోయాడని చెప్పు. కొడుకు కోరు తప్పుద్ది, అటు ప్రపంచం బాధ తప్పుద్ది. అలా అప్పటి నుంచి అతను ఎక్కడో బందీగానే ఉంచాడు. ఆ విజయలక్ష్మి అప్పుడే చచ్చిపోయింది. మా నాన్న దుర్మార్గుడే అనుకున్నాను, కానీ ఇవాళ మీ ద్వారా పాపాత్ముడని తెలుసుకున్నాను. మళ్ళీ వస్తాను మావయ్య, వస్తాను. నాన్న, నువ్వు ఎలాగైనా శోభనాథితో మాట్లాడాలి. అలాగే.